ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయించమని అడుగుతూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోనికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడమని, దీవించి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, పరిచర్య చెయ్యండి. నిండు మనసుతో స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, గడిచిన వారాల్లో ప్రవక్త అయిన యిర్మీయాను గూర్చి మనము ధ్యానం చేసుకున్నాము. యిర్మీయా యవన ప్రాయంలో ఉంటుండగానే దేవుని చేత పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యిర్మీయా ప్రవక్తగా పిలువబడినప్పుడు సుమారుగా 20 సంవత్సరముల వయస్సు ఉండవచ్చు. ప్రియులారా, సుమారుగా 40 సంవత్సరములు యిర్మీయా తన ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నమ్మకముగా, రాజీ పడకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ఉండగా యిర్మీయాకు వారిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఆయనను నీరు లేని బురద గల గోతిలోనికి దింపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 38వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచిన్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణమును దక్కించుకొని వారు బ్రతుకుదురు. ప్రియులారా, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని డిసిప్లిన్ చేయటానికి బబులోను దేశమునకు చెరగా తన ప్రజలను అప్పగించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని నిర్ణయము. ఎందుకంటే వారు నిబంధనాజనులు. దేవుడితో చేసినటువంటి ఆ నిబంధనను వారు మితిమీరిపోయారు కనుక, అతిక్రమించారు కనుక దేవుడు నిబంధనకు అనుగుణంగా వారిని శిక్షించవలసి ఉన్నది. అందుకే దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే,
మీరు బబులోను దేశంలోనికి వెళ్ళండి. 29వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఈ విధముగా ఉంది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని చెరకు అప్పగించాడు. కానీ ఆ చెరలోనే తన ప్రజలు ఉండిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారు అవిధేయతను బట్టి 70 సంవత్సరములు దేవుడు వారిని డిసిప్లిన్ చేయడానికి చెరకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ 70 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి ఈ దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వస్తాను. నేను ఉద్దేశించినది, నేను ఆలోచించినది తప్పక నెరవేరుస్తాను. మీ ఎడల నాకున్నటువంటి ఆ చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేరుస్తాను అని ప్రభువు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు చెరలో నుండి తీసుకొని రాబడతారు. సమాధానకరమైన సంగతులను నేను మీ కొరకు జరిగిస్తాను అని దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక బబులోను చెరకు మీరు వెళ్ళడము మంచిది అని దేవుడు తన ప్రజలకు హెచ్చరిక చేస్తుండగా, దేవుని ప్రజలు దేవుని మాట వినక తిరుగుబాటు చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. మీరు బబులోను చెరకు కల్దీయుల దేశానికి వెళ్ళడం మంచిది. ఇక్కడ ఉంటే మీకు కరువు, క్షామము, ఖడ్గము ఉంటుంది. మీరు దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని ఉద్దేశం ప్రకారము దేవుడు మిమ్మల్ని డిసిప్లిన్ చేసి ఉంటుండగా మీరు బబులోను దేశానికి వెళ్ళినట్లయితే మీకు క్షేమము అని యిర్మీయా ప్రకటిస్తూ ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా రాజీ పడకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటిస్తే వారు యిర్మీయాను ఏం చేశారో 6వ వచనంలో కనబడతా ఉంది. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతులోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. నమ్మకముగా దేవుని పరిచర్య చేస్తే, నమ్మకముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, నమ్మకముగా రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ప్రచురపరిస్తే యిర్మీయాకు దక్కినటువంటి ఘనత ఇది. వారు అతన్ని పట్టుకొని నీరు లేని గోతులో పడవేయగా ఆ బురదలో ఆయన దిగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అవిధేయత చూపించాలి? ఒకటి, దేవుడు దావీదు సింహాసనాన్ని ఎన్నటెన్నటికీ కొనసాగిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు గనక యూదా దేశము బబులోను చేతికి అప్పగించబడదు అని వారి యొక్క ఫాల్స్ హోప్. రెండవది, దేవుడు తన పరిశుద్ధ ఆలయమును యెరూషలేములో నిర్మించి ఉన్నాడు గనక, తన సన్నిధి యెరూషలేములో ఉంది గనక యెరూషలేము పట్టణాన్ని గాని దేవాలయాన్ని గాని అన్యుల చేతికి అప్పగించడు అని
వారి యొక్క ఆలోచన. మూడవదిగా ఐగుప్తీయులు మాకు సహాయం చేస్తారు అని వారు నిరీక్షిస్తూ ఉండడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. 3 సంగతులు ప్రియులారా. ఒకటి, దావీదు సింహాసనము నిరంతరము కొనసాగబడతా ఉంది. 2, పరిశుద్ధ దేవాలయము యెరూషలేములో స్థాపించబడి ఉంది. 3, ఐగుప్తు దేశంలో నుండి మాకు సహాయం వస్తూ ఉందని నిరీక్షణ కలిగి ఫాల్స్ హోప్‌తో వారు దేవునికి అవిధేయత చూపించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉండినప్పుడు ప్రియులారా, ఆ డిసిప్లిన్‌కు మనము తల ఒగ్గి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారము జీవించడానికి అప్పగించుకోవలసి ఉన్నది. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మనలను శ్రమకు అప్పగించినప్పుడు, దేవుడు మనలను శిక్షిస్తున్నప్పుడు మనము ఇంకా దేవునికి అవిధేయత చూపించి మరింత నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నాము. ఒక ఆర్థిక సమస్యే కావచ్చు, ఒక ఆరోగ్య సమస్యే కావచ్చు, లేక ఒక ఆత్మీయ సమస్యే కావచ్చు. ఏదైనా దేవుడు నీ జీవితంలో నిన్ను డిసిప్లిన్ చేయటానికి అక్కడ పెట్టినప్పుడు అందులోంచి పాఠాన్ని నేర్చుకోవాలే తప్ప మరింత అవిధేయత చూపించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ నష్టపోకూడదని దేవుని వాక్యంలోంచి మనము నేర్చుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో నుండి చూసినట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి తన కుమారుడిని శిక్షించినట్లుగా, తండ్రి తన కుమారుడిని గద్దించినట్లుగా ప్రభువు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనము లోబడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడని దేవుని వాక్యం మనకు చూపెడతా ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఒక తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా మనల్ని శిక్షించి దండించి క్రమశిక్షణలో పెట్టి తన కృపను మన ఎడల చూపెడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విలాప వాక్యములు 2వ అధ్యాయము 17వ వచనము, యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. నీ అవిధేయతను బట్టి, నీ అతిక్రమమును బట్టి, నీ తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షకు అప్పగించి ఉన్నాడు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయముగా జీవించటం వలన దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాము. వారి పగవారి యొక్క శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు. వారి పగవారి చేతికి వారిని అప్పగించి ఉన్నాడు. ప్రియులారా, ఇది ఒక మంచి పాఠాన్ని ఈ దినాల్లో మనకు నేర్పిస్తా ఉంది. అవును, మన అవిధేయతను బట్టి దేవుడు మనలను శత్రువు చేతికి అప్పగించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని శత్రువు చేతికి అప్పగించినప్పుడు తాను మన జీవితంలో చేస్తున్నటువంటి ఆ కార్యాలకు తల ఒగ్గి మనము నమ్మకముగా ప్రార్థన చేయవలసి ఉన్నది. అదే సంగతి 18వ వచనం నుండి మనకు కనబడతా ఉంది. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము
కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దుఃఖములో, బాధలో దేవునికి వ్యతిరేకముగా జీవించడం కాదు. దేవుడు మనల్ని శ్రమకు అప్పగించినప్పుడు, చెరకు అప్పగించినప్పుడు, ఏదైనా కష్టాన్ని, ఏదైనా నష్టాన్ని మన జీవితాల్లో అనుమతించినప్పుడు, ప్రియులారా, దానిలో నుండి మనము పాఠాన్ని నేర్చుకోవాలే తప్ప మితిమీరి మరి ఎక్కువైనటువంటి అవిధేయత చూపించడం ద్వారా ఎక్కువ నష్టాన్ని తెచ్చుకోకూడదు. విలాప వాక్యముల్లో మనం చూస్తున్న సంగతి ఏంటంటే, వారు దుఃఖములో, బాధలో ఉన్నారు. ఆ దుఃఖములో, బాధలో వారు దేవునికి మొర్ర పెట్టవలసి ఉన్నది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. పెందలకడ లేచి శ్రద్ధగా దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టవలసి ఉన్నది. ప్రియులారా, పెందలకడ రేయి మొదటి జామున ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ప్రార్థించుట, విజ్ఞాపన చేయుట ఎంతో ప్రాముఖ్యమైనది. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పిల్లల కొరకు మనము ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రియులారా, హన్నా జీవితాన్ని గురించినటువంటి ఒక మాట, తాను గొడ్రాలై ఉన్నందున దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం వలన దేవుడు ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చి సమూయేలును బహుమానముగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లలకు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. పిల్లల కొరకు, యవనస్తుల కొరకు తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చెయ్యవలసి ఉన్నదో ఈ వాక్యము మనకు నేర్పిస్తా ఉంది. రేయి మొదటి జామున లేచి ప్రార్థిస్తావా? యవనస్తులైన నీ పిల్లల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థిస్తావా? వారు దేవునిలో ఉండులాగున, దేవునిలో ఎదుగులాగున, ఆత్మీయ జీవితాన్ని జీవించులాగున, యవన కాలమందు భయము, భక్తి కలిగి ఉండులాగున వారి కొరకు ప్రార్థించుదామా? దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. మన పరిస్థితిని బట్టి, మన స్థితిని బట్టి ప్రియులారా, మనము కృంగిపోకుండా దేవుని సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్లుగా మన హృదయాలను కృమ్మరించవలసి ఉన్నది అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో, అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇర్మియా తెలియచేస్తున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, 3వ అధ్యాయము 22వ వచనం నుండి చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, కృప తప్ప వేరొకటి లేదు. దుర్భరమైన పరిస్థితుల్లో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో, ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప భరోసా ఏంటంటే ఆయన కృప. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. అవును ప్రియులారా, ఆయన కృప కలిగిన దేవుడు. మనము శ్రమను అనుభవిస్తూ ఉంటే, బాధలో ఉంటే ఆ బాధను చూసి దేవుడు సంతోషించడు. మన అవిధేయతను బట్టి దేవుడు మనలను డిసిప్లిన్ చేస్తాడు. కానీ మనము బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమను అనుభవిస్తూ ఉండినప్పుడు ఆయన చాటున వెళ్ళి
ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. మన అవిధేయతను బట్టి మనము శ్రమను అనుభవిస్తూ ఉండినప్పుడు ఆయన కన్నీరు కారుస్తాడు సుమా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. అవును, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంది. ఒకవేళ ఆయన వాత్సల్యత మన జీవితాల్లో లేకపోతే మనం ఏమైపోదుమో? ఎవరికంటే మనము గొప్పవారుమా? ఎవరికంటే మనము బలవంతులమా? ఎవరికంటే మనము నీతిమంతులమా? ఎవరికంటే మనము యోగ్యులమా? కానీ దేవుడు మనల్ని పోషించి తన కృప చొప్పున ఆయుష్నిచ్చి, ఆదాయాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, మంచి జీవితాన్నిచ్చి, మంచి ఈవులనిచ్చి దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు కదా! మంచి ఆరోగ్యాన్నిచ్చి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కదా! ఉద్యోగము, వ్యాపారము, మంచి చదువు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా! ప్రియులారా, అటువంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా ఆయనకు మనం ఎంతైనా రుణస్థులమనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే ఆయన కృప. ప్రియులారా, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ అనే ఇంగ్లీష్ పాట మీరు వినే ఉంటారు. ఆ ఇంగ్లీష్ పాటకు ఈ వాక్యము మూలము. ప్రతిదినము, అనుదినము నీ కృప, నీ వాత్సల్యత నా మీదకు వస్తూ ఉందని అక్కడ మనం చూస్తా ఉన్నాము. మార్నింగ్ బై మార్నింగ్ న్యూ మెర్సీస్ ఐ సీ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీస్ ఫెయిత్ఫుల్. ఎంతైనా నమ్మదగిన వాడు. మనుషులు మనము నమ్మలేకపోవచ్చు, రాజులను మనం నమ్మలేకపోవచ్చు, అధికారులు మనం నమ్మలేకపోవచ్చు, కుటుంబ సభ్యులను మనం నమ్మలేకపోవచ్చు, స్నేహితులను నమ్మలేకపోవచ్చు, కానీ నీవు నమ్మదగిన దేవుడు నీకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియులారా, నమ్మదగిన దేవుడు ఆయన కొన్నిసార్లు మన జీవితాల్లో మేలును అనుభవించి, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క ఉపకారాన్ని అనుభవించి మనము కృతజ్ఞత లేకుండా జీవించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, చదువు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, వివాహం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొర్ర పెడుతూ ఉంటాము. దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇచ్చిన తరువాత, మంచి చదువునిచ్చిన తరువాత, మంచి వ్యాపారాన్ని ఇచ్చిన తరువాత, మంచి వివాహాన్ని ఇచ్చిన తరువాత, మంచి కుటుంబాన్ని ఇచ్చిన తరువాత, పిల్లల్ని ఇచ్చిన తరువాత మనం ఆయనను మర్చిపోతూ ఉంటాము. ప్రియులారా, ఇటువంటి కృతజ్ఞత లేని బ్రతుకులు చాలా శాపగ్రస్తమైనవి. ప్రియులారా, దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞులుగా ఉండాలి. ఆయన ఉపకారాలను బట్టి దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో నేను చాలా దుఃఖంలో, బాధలో ఉండినప్పుడు, అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా అని బాధపడుతూ ఉండినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆయన నా జీవితంలో ఎన్నటెన్నటికి కూడా నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకను నూతన క్రియలు, నూతన కార్యాలు దేవుడు నా యెడల జరిగించవలసి ఉన్నది. దాని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు.
ఆయన నమ్మకత్వము ఎంతైనా గొప్పది, శ్రేష్టమైనది. ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు నమ్మకం ఉంచుతావా అనుకొని అనేక మందిని నీవు నమ్మి మోసపోయావేమో, అనేక మందిని నీవు నమ్మి తృణీకరించబడ్డావేమో, అనేక మందిని నీవు నమ్మి నష్టపోయావేమో. కానీ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఆయన నమ్మదగినవాడు. ఎవరికంటే కూడా ఆయన నమ్మదగినవాడు అనే సంగతి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నమ్మిక ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, గడిచిన వారాల్లో పరమగీతములు చదువుతూ ఉండినప్పుడు ప్రియురాలు తన ప్రియుని గురించి చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రియుడు నావాడు, నేను నా ప్రియుని దానను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియుడు నావాడు. ప్రియులారా, దేవుణ్ణి సొంతం చేసుకోవడం, ప్రభువుని సొంతం చేసుకోవడం, ఆయన నావాడు, నేను ఆయనకు చెందిన దానను అని ప్రియురాలు తన ప్రియుని గూర్చి సాక్ష్యం ఇచ్చుట గడిచిన వారాల్లో మనము ధ్యానం చేసి ఉన్నాము. అవును, మన జీవితాల్లో ప్రభువును ఎంతైనా సొంతము చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి నీకు సన్నిహితమైన సంబంధం ఉందా? నీవు చెప్పగలవా, నా ప్రభువు నావాడు, నేను ఆయన వానిని అని నువ్వు చెప్పగలవా? నేను ఆయన దానను అని నీవు చెప్పగలవా? ప్రభువుని సొంతం చేసుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించును. దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన్ని వెతికినట్లయితే ఆయన దయాళుడు, ఆయన మన ఎడల దయ చూపెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను వెతికిన వారిని ఎవ్వరిని ఆయన తృణీకరించడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము తృణీకరించును అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనంత మాత్రము బయటకు త్రోసివేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి నిర్ణయించిన వారందరూ ఆయన యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, ఆయన యొద్దకు వెళతారు. అయితే నా యొద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. తండ్రి నిర్ణయించిన వారు అందరూ తన కుమారుని యొద్దకు వెళతారు. అయితే నా యొద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రము త్రోసివేయనని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అదే సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. తన యొద్దకు వచ్చే వారిని ఆయన తృణీకరించడు. దేవుని యొద్దకు వస్తావా? తండ్రి చేత నిర్ణయింపబడిన వారిలో నీవు ఉంటావా? ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, తండ్రి చేత నిర్ణయించబడిన వారు ప్రాముఖ్యము. తండ్రి చేత నిర్ణయింపబడి దేవుని యొద్దకు వచ్చేవారు ప్రాముఖ్యము. తన కుమారుని యొద్దకు వచ్చేవారిని కుమారుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు, తృణీకరించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చాలా లోతైన మాట. తండ్రి తన యొద్దకు
పంపు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎస్, ఆయన మన ఎడల తన దయ చూపుతూ ఉన్నాడు. ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయన్ని వెదకాలి, ఆయన్ను ఆశ్రయించాలి. ఒక్కసారి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టుడు అనే సంగతిని మరొకసారి దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి నిరీక్షణతో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కొన్నిసార్లు మన ఓపిక నశించిపోతూ ఉంటుంది. కనిపెట్టడం అనేది మనకు చేత కాదు. ప్రియులారా, అనేక సార్లు ఓపిక లేక, నిరీక్షణ లేక దేవుని ఎదుట మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాము. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణను ఓపికతో కనిపెట్టుట మంచిది. నీవు నేను ఓపికతో కనిపెట్టవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెయ్యబోతూ ఉన్నాడో, తన కార్యాన్ని ఏ విధముగా జరిగించబోతూ ఉన్నాడో ఆ సంగతిని నీవు నేను గ్రహించుకొని కనిపెట్టవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనిపెట్టుట ఒక మంచి ఆత్మీయ గుణము, ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని సన్నిధిలో కనిపెట్టుట మరింత ఆశీర్వాదకరమైనది. ఆయన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన విడుదల కొరకు ఓపికతో కనిపెట్టుట ఆశీర్వాదకరమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 27వ వచనము, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవన కాలములో, యవనస్తులారా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారా? యవన కాలంలో నరుడు దేవుని కాడి మోయుట మంచిది. ప్రియులారా, ఎందరో మిషనరీలు వారి యవన కాలములోనే వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటలో, దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో ఆయా దేశాలకు వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవన కాలములో దేవుని కాడిని మోయుట నరునికి మేలు. బలం ఉడిగిపోయిన తరువాత, శక్తి ఉడిగిపోయిన తరువాత, నీకున్నటువంటి సమస్తము పోగొట్టుకున్న తరువాత దేవుని కొరకు పని చేయాలి అనుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు అంత ప్రభావవంతముగా నిన్ను వాడుకోకపోవచ్చునేమో. కానీ నీ యవన కాలమందు దేవునికి సమర్పించుకున్నట్లయితే, యవన కాలములో దేవుని కాడిని మోయటానికి నీవు ఇష్టపడినట్లయితే ప్రియులారా, అది గొప్ప ఆశీర్వాదకరమైన సంగతిని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కనుక యవన కాలములో ఆయన కాడిని మోద్దామా? దురదృష్టవశాత్తు ఈ దినాల్లో క్రైస్తవులైన యవ్వనస్తులు అనేక మంది లోకానుసారమైన, శరీరానుసారమైన కాడిని మోస్తూ దుష్టుని కాడి క్రింద ఉంటూ ఉన్నారు. మరలా చెప్తూ ఉన్నాను, దురదృష్టవశాత్తు క్రైస్తవ పిల్లల్లో, యవ్వనస్తుల్లో అనేక మంది లోకానుసారమైన, శరీరానుసారమైన కాడిని మోస్తూ దుష్టుని చేతి క్రింద, దుష్టుని కాడి క్రింద నలిగిపోతూ ఉన్నారు. యవన జనమా, దేవుని కొరకు తిరిగి సమర్పించుకుందామా? యవన జనమా,
యవన కాలములో ఉంటుండగానే దేవుని కాడిని మోద్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలములో నీవు కాడిని మోసినట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే, అనేక ఉరుల నుండి నీవు తప్పించబడతావు. దుష్టుని కాడి నుండి నీవు తప్పించబడతావు. అనేక సంవత్సరములో దేవునికి సేవ చేసే అనుభవము నీకు కలుగుతూ ఉంది. అనేక సంవత్సరములో అనుభవపూర్వకమైన జ్ఞానముతో నీవు నింపబడతావు. కనుక యవన కాలములో దేవుని మాటకు, దేవుని పిలుపునకు స్పందించి ఆయన కాడిని మోయటానికి ఇష్టపడతావా? సంపూర్ణమైన సేవకు ఒకవేళ నీవు రాలేకపోవచ్చు. నీవు ఏ ఉద్యోగము చేసినా, ఏ వ్యాపారం చేసినా, దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచినా దేవుని కొరకు సాధనముగా వాడబడతావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవన కాలములో నరుడు దేవుని కాడి మోయుట ఆశీర్వాదకరమైనది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, సువార్తల్లో ఆయన కాడి సులువైనది. ఆయన కాడి మోయుట నరులకు మంచిది, క్షేమకరము. కనుక ఆయన కాడి యవన కాలములోనే మోయుట మంచిది గనుక యవన కాలములోనే దేవునికి సమర్పించుకొనుమని నేను మిమ్ములను బ్రతిమలాడుతూ ఉన్నాను. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎస్, దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించేంత వరకు, దేవుడు నీ జీవితంలో తను వాగ్దానం చేసినది నెరవేర్చేంత వరకు మౌనముగా కనిపెడుతూ దేవునిలో ఉండడము ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, మౌనముగా ఉండుట దేవుని చిత్తాన్ని మనము అర్థం చేసుకోవడానికి సాదృశ్యముగా ఉంది. మౌనముగా ఉండుట చేతగానితనము కాదండి. మౌనముగా ఉండుట దేవుని కార్యానికి, దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకొనుట. అవును, దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకొని కనిపెడుతూ దేవుని చిత్తము మన జీవితాల్లో ఏమై ఉందో ఆ ప్రకారముగా మనము జీవించవలసి ఉన్నదని మరొకసారి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి యవన కాలమున ఆయన కాడి మోసుకొని వెళ్తూ మౌనముగా ఆయన ఉద్దేశాలను, ఆయన సంగతులను గ్రహించి విధేయత చూపించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతను, దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ సంగతిని గ్రహించుకొని ఆయనకు సంపూర్ణమైన విధేయతను చూపించుదాము. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారముగా జీవించడానికి దేవుడు మనల్ని తన కృపతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయించి, దీవించి, దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల విధేయత చూపించి బబులోను చెరకు వెళ్ళక ఎంతో నష్టాన్ని అనుభవించినట్లుగా మీ వాక్యములో చూస్తూ ఉన్నాము. ప్రభువా, అటువంటి నష్టాన్ని మా జీవితాల్లో మేము అనుభవించకుండా యవన కాలమందు మీ కాడిని మోసుకుంటూ మీ కార్యముల కొరకు కనిపెడుతూ
నిరీక్షణ కలిగిన వారమై ముందుకు వెళ్ళినట్లు మీ కృప చూపించి దీవించి దర్శించండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.